చల్ల సంగత ఏం చెప్పాలి అప్పుడే చెప్పినాం మస్తుగా చెప్పినాం కావాల్సిన జవాబులు చెప్పినాం మీరు చెప్పిన నాకంటే ఎక్కువ చెప్పి చెప్పి ఆఖరికి ఎత్తుకున్నారు మా జిల్లా పేరు చెప్తేనే జల్లు మనాలేదు గుంటూరు జిల్లాల గుంటేడు జాగా అడిగినమా విజయవాడ పట్టణంలో వీసం ఎత్తు కోరినామని ఛాలెంజ్ చేసింది మీరందరూ పాట నేనే రాసిన పాడింది మీరు కదా ఒక వరంగల్ సినిమాలో కూర్చున్నాడు ఇంతకుముందు మా సాయి పాడిండు పాట జయ జయ హే తెలంగాణ పాట పాడి వాస్తవానికి అది అందశ్రీ రాసిన నేను అందశ్రీని అడిగిన అందశ్రీ నువ్వు ఏదో తెలంగాణ మీద ఒక గొప్ప భావంతో రాసినావు దానికి కొద్దిగా మార్పు చేస్తాను నేను ఉద్యమానికి అనుభవించి చెప్తా అంటే చెప్పు చేయాలని చెప్పి మళ్ళీ దాని అంతా కింది మీదికి చేసి నేను రాసిన రోజు నిజంగా గుర్తుకొస్తుంది రాత్రి 3 అయింది కానీ దొరుకుతలేదు తెలంగాణకు అన్ని ఉన్నాయని చెప్పాలి అద్భుతంగా ఉంది తెలంగాణ అని చెప్పాలి తెలంగాణ గొప్పగా ఉంది అని చెప్పాలి చెప్పుడు మాటతో చెప్పదు కానీ పాటల కష్టం కదా పాట కట్టాలి మాత్ర పడాలి దానికి డమ్ కలవాలి అన్ని కలవాలి వట్టి ఉండదు కదా అర్థం కలవాలి మళ్ళీ అది దరువుకు సమానంగా ఉండాలి కదా లేకపోతే పాట రాదు పాట కాదు మాట అయిపోతుంది ఏం చేద్దామని ఇలా కాదుపోయినా పొమ్మని చెప్పి మళ్ళీ రేపు కూర్చున్నాను అని చెప్పినాం సీన్ వీళ్ళని తెలిపాను నేను పోయి పొద్దున్న లేచి బాత్రూంలోకి పోయి గడ్డని తీసుకుంటున్నాను అదే హమ్మింగ్ చేస్తున్నా పాట నేను చిన్నప్పుడు వాడేది ఈ మధ్య ఖరాబ్ అయిపోయినాయి కానీ అద్భుతంగా వాడేది నేను చాలా అద్భుతంగా వాడేది అయితే పాడమంటావా నేను పాడితే మీరు ఆగమవుతారు కదా అనవసరంగా లాస్ట్ పాడదాము ఆ పాట హమ్మింగ్ చేసుకుంటున్నాం మనసులో బాత్రూమ్ పాటలు అంటారు కదా బాత్రూమ్లో పాడితే ఎవడి అంత మంచిగా ఉన్న మంచిగా నడిచిపోతుంది బాత్రూమ్ పాటగాళ్ళు చాలా మంది ఉంటారు బజార్లో వాడితే భయం వీడియో అనుకుంటున్నా వాడేమనుకుంటాను బాత్రూమ్ వాళ్ళు తాను పెట్టుకున్న పాడు నన్ను ఎవరు కొడతారు హమ్మింగ్ చేసుకుంటూ గడ్డ గీసుకుంటే టక్కన ఫ్లాష్ వచ్చింది ఇది కలుస్తుంది అనుకుని పోతున్నది పురిటిగడ్డ కాదు మన సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం చక్కనైన వన సంపద సహజమైన వన సంపద చక్కనైన పూల తోట సిరులు పండే సారమున్న మాగానియే కథ నీయద చాలా మంది తెలియదు 2001 అనుకుంటారు కాదు ఇయర్ 2000లోనే బాలకృష్ణనే పాడిండు పాటలు మొదటి పాటలు కొన్ని పట్టుకొచ్చి వాంతో పాడించాడు తను పాడిండు అద్భుతమైన పాటలు కదా ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినామా విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినామా మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము మా తెలంగాణ మేమే ఏలుకుంటాము అవి ఇట్లుండేటి పాటలు ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే అంటే అంత ఆలోచన చేసింది ఒక పాట పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది అదే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది అట్లా ఇంకో పాట రాస్తున్నాం ఇది తెలంగాణ అనే పాట ఫస్ట్ సాంగ్ అదే లేపింది తెలంగాణ అంతటి రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నాను అపనమ్మక స్థితి ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబాయ బాబా అని చెప్పి రాపించిన నేనే సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించింది ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి
అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడే మంది, చాలా మంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. అనేక పర్యాయాలు రాజీనామా చేస్తాం. జయాలు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే పొంగిపోలేదు. తర్వాత దాన్ని మలుచుకుంటూ 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 పోయినాం. చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.